సరే, నేను నీకు ఒక స్పాట్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసేయ్. ఓకే డన్. బాయ్. బాయ్. అమ్మో, టైం ఆల్రెడీ 3:55 అయిపోయిందా? మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరాలి. వావ్, ఈ స్పాట్ ఎంత బాగుందో. అవును, లిల్లీని నేను ఇక్కడే కదా కలుస్తానని చెప్పాను. ఏది ఇంకా వచ్చినట్లేదు. ఏ, ఇక్కడ చేరుంది. సిన్న ఏంటి? సర్లే, లైట్. అమ్మాయ్యా, నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, అయినా లిల్లీ ఇంకా రాలేదేంటి? సరే, నాకు చాలా ఆకలిస్తుంది. వెయిట్ చేసే లోపు ఇక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు, ఇక్కడ పాప్కార్న్ కొనుక్కొని తింటా. ఏంటి, నా డ్రెస్ అతుక్కుపోయింది. అమ్మో, చిరిగిపోయేలా ఉంది డ్రెస్. ఎవరినైనా హెల్ప్ అడుగుతాను. ఎవరైనా వస్తే బాగుండు. సార్, సార్. ఏంటమ్మా ఇప్పుడే జిమ్ నుండి వెళ్తుంటే అడ్డొచ్చావు? సార్, నాకు హెల్ప్ చేయండి సార్, ఇక్కడ ఇరుక్కుపోయాను సార్, నన్ను ఒకసారి లేపండి సార్. నా బలానికి అసాధ్యం ఏమీ లేదు, చిటికిన వెళ్తే ఎత్తేస్తా. లేపండి సార్. సార్, నా డ్రెస్ చిరిగిపోతుంది సార్. సరిగా పని చేయనట్టుంది, ఈ చేత్తో చూద్దాం. సార్, నా డ్రెస్ సార్. అవును, మర్చిపోయా, ఈరోజు 100 eggs తినలేదు, 99 తిన్నాను. ఇంకొకటి తినేసి వస్తా. సార్ బా సార్, గుడ్డు తర్వాత తింటే సార్, నాకు ఒక సాయం చేయండి సార్. అబ్బా, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. ఎవ్వరు రావట్లేదు. ఒకసారి నన్ను ఇక్కడ నుండి లేపరా ప్లీజ్. నీకు నేను హెల్ప్ చేయాలా? సర్లే, చేయకు. జాగ్రత్తగా పట్టుకో. అలా లేపితే అస్సలు హెల్ప్ మీ. ఒకవేళ పట్టుకొని లేపుతున్నారేంటి, నన్ను మంచిగా లేపండి. సర్లే, చెయ్యి. హెల్ప్ చేయి. నాకు రావట్లేదు. అసలుకి ఈరోజు నేను మ్యానిక్యూర్ చేయించుకున్నాను. ఇప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాం. ఇప్పుడు మేము మేకప్లో అవన్నీ చేసుకొని వెళ్ళాలి. వీళ్ళ సోకులు పాడగాను హెల్ప్ చేయమంటే బాయ్ మ్యానిక్యూర్ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. బా, కూర్చొని విసుకొస్తుంది. ఎవరైనా పనులు నాకు చాలా ఆకలి వేస్తుంది. చిన్న పిల్లోడు వచ్చి నాకు హెల్ప్ చేసినా పర్లే. ఏ బాబు 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 నిన్నే. అరే బాబు, ఒకసారి నన్ను లేపరా ప్లీజ్ రా, ఇక్కడ ఇరుక్కుపోయాను రా. అరే ఉండు. ఒకసారి మళ్ళా రేపులా ప్లీజ్ రా. రే అక్క, చొక్క పింగ ఎటు తిన్నాను అక్క, అవన్నీ తినేసి వస్తాను అక్క. ప్లీజ్ రా, ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. రే, ఇంకెవరైనా వస్తే బాగుండే. కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై. అమలారా అయ్యరారా, ఈ ఓట్లన్నీ నాకే. సార్, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను సార్.
సార్ ఒకసారి నన్ను లేపండి సార్. ఇది ప్రతిపక్ష వారి కుట్రే. సార్ నన్ను లేపండి సార్. ఈ ఎలక్షన్స్ లో బట్టలు బెరగొట్టి ఎట్లాగైనా లేపుతానమ్మా. వీళ్ళు ఎలక్షన్స్ గోలేంటో సాయం చేయమంటే సాయం చేయకుండా వెళ్ళిపోయారు. లేస్తానని చెప్పి వెళ్ళిపోయారు. బా ఎవరైనా వస్తే బాగుండు. అయ్యా నన్ను ఇక్కడ నేను ఇరుక్కుపోయాను అయ్యా. ఒకసారి నన్ను లేపండి అయ్యా. చాలా మహానుభావుల్లా కనబడుతున్నారు అయ్యా. లేపండి అయ్యా. ఈ మంత్రాలు నా తర్వాత చెప్పావనుకో అవాంతం కుర్చీలో లేచి బయటకు వచ్చేస్తావు. సరే చెప్పండి అయ్యా. సుకుల్ సుర్కుల్ ముకుల్ ముర్కుల్ అప్చూరియా అప్చూరియా మంచూరియా మంచూరియా. పుల్లే లేవలేదా? అలా అయితే మనం ప్రేతాత్మ శక్తి వాడాల్సిందే. ఇది ఖచ్చితంగా ఆరుకాల దయ్యం. నాకు 6 కాళ్ళ దయ్యం పట్టిందా? ఇవి 4 ఇవి 2. రాత్రి 12 గంటలకి నూనె 10 నిమ్మకాయలు 3 కేజీల కోడి పట్టుకొని ఊరి చివరున్న మరుసటి కిందకి వచ్చి నేను వెళ్తున్నాను. అసలు ఈ కుర్చీలో ఇరుక్కుపోవడానికి చికెన్ నూనె నిమ్మకాయ ఇవన్నీ ఎందుకు? ఏమన్నా చికెన్ కర్రీ చేస్తున్నారా ఏంటి? ఎవరైనా వస్తే బాగుండు. 3 hours అయింది నేను ఇక్కడ కూర్చొని. ఇక మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. నా కాళ్ళేమో తిమ్మిరి ఎక్కుతున్నాయి. బా హలో చెప్పండి అమ్మా. రేపు ఓకే బాయ్. మేడం చెప్పండి అమ్మా, ఏమైంది? మీరు చాలా పెద్ద మంచి డాక్టర్లో ఉన్నారు మేడం. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను మేడం. నన్ను ఒకసారి లేపరా మేడం? ఇరుక్కుపోయారా? చైర్ నుండి లగలేకపోతున్నాను మేడం. ఒక్క నిమిషం. నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందమ్మా. నీకెందుకో చేరోఫోబియా ఉందని అనిపిస్తుందమ్మా నాకు. సరే ఒక పని చేయి, నీ హోల్ బాడీ టెస్ట్ చేసుకొని రేపు రిపోర్ట్స్ తీసుకొని ఓపీకి వచ్చేయి. బాయ్. మేడం లేపండి మేడం ఒకసారి. అసలు చేరోఫోబియా ఏంటండి? వచ్చి 4 hours అవుతుంది. నేను ఇంకా ఇక్కడ నుండి లేవలేకపోతున్నాను. బా పాపము పోవును భయమును పోవును పరమ సంతోషము భక్తులకి. మేడం ఒకసారి నేను ఇక్కడ ఈ చైర్లో ఇరుక్కుపోయాను మేడం. ఒకసారి నన్ను లేపండి మేడం. అసలు ఇంతకీ నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు చూసావా అమ్మా? నువ్వు కూర్చున్నది సింగ్ చైర్లో అమ్మా. చూసాను మ్యామ్, కానీ ఏదో కూర్చున్నాను మ్యామ్. పాపము చాలా భయంకరమైనది. ఒక్కసారి పాపం చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతాం. బైబిల్లో పాపం నుండి విడుదల పొందడానికి ఒక మంచి విరుగుడు ఉంది. ఒకసారి అదేంటో చెప్పండి మేడం. డాక్టర్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మాంత్రికుడు వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయారు. బాగా స్ట్రాంగ్ మ్యాన్ వచ్చారు, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ఇంకా చాలా మంది వచ్చారు మేడం, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ప్లీజ్ మీరన్నా నాకు వినిపించి నన్ను ఈ జైలు నుండి బయటకు లాగాలి మేడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదలనిచ్చును. నువ్వు నీ పాపాలన్నీ యేసే దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ సించేర్లోంచి విడిపిస్తారు. అదొక్కటేనా మేడం మార్గము? ఇంకా వేరే మార్గం లేదా? పాపము నుండి విడుదల పొందడానికి ఇదొక్కటే అమ్మ మార్గము. సరే మేడం. ఏసయ్యా, సారీ ఏసయ్యా, నన్ను సించేర్ నుండి విడిపించండి ఏసయ్యా. నా పాపాలన్నీ క్షమించండి ఏసయ్యా. నా హృదయంలోకి రండి ఏసయ్యా. నా పాపాలన్నీ నీ రక్తంతో కడగండి ఏసయ్యా. నా హార్ట్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు సాయం చేయండి ఏసయ్యా. ఏ స్నానం నడిచినాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు లే అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. చేయలేకపోయారు. ఇంకా చాలా మంది వచ్చారు మేడం, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ప్లీజ్ మీరన్నా అందకు వినిపించి నన్ను జైల్లోని బయటకు లాగాలి మేడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదలనిచ్చును.
నువ్వు నీ పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ సించేర్లోంచి విడిపిస్తారు. అదొక్కటేనా మేడం మార్గము? ఇంకా వేరే మార్గం లేదా? పాపం నుండి విడుదల పొందడానికి ఇదొక్కటే అమ్మ మార్గము. సరే మేడం. ఏసయ్యా, సారీ ఏసయ్యా, నన్ను సించేర్ నుండి విడిపించండి ఏసయ్యా. నా పాపాలన్నీ క్షమించండి ఏసయ్యా. నా హృదయంలోకి రండి ఏసయ్యా. నా పాపాలన్నీ నీ రక్తంతో కడగండి ఏసయ్యా. నా హార్ట్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు సాయం చేయండి ఏసయ్యా. ఏ స్నానం నడిచినాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు లే అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్.